రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ఉదయం 10 అయిందంటే చాలు ఇంటి గడప దాటాలంటేనే ఆలోచించవలసిన పరిస్థితి. విద్యార్థులకు పరీక్షల టైం, ఉద్యోగులు బయటికి వెళ్లక తప్పదు. అలాంటి వారి కోసం గతంలో చలివేంద్రాలు పెట్టేవారు. ఎక్కడ చూసినా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా తాగునీరు అందించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. వరంగల్లో మధ్యాహ్నం పూట తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఇక మున్సిపల్ అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏ కాలనీలో చూసినా చలివేంద్రాలు కనిపించేవి. వడగాలులు, ఎండతో జనం ఇబ్బంది పడకుండా చలివేంద్రాలు పెట్టి ఉచితంగా తాగునీరు అందించేవారు. కానీ రాను రాను చలివేంద్రాలు తగ్గిపోతున్నాయి. వరంగల్ నగరంలో ఎక్కడా చలివేంద్రాలు కనిపించడం లేదు. దీంతో ఎండకు డీహైడ్రేషన్ బారిన పడకుండా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తున్నారు పబ్లిక్. గ్రేటర్ వరంగల్ పరిధిలో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లు, కాకతీయ, హెల్త్ యూనివర్సిటీలు, మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంజీఎం హాస్పిటల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటి కోసం వేల సంఖ్యలో పబ్లిక్ వరంగల్కు వస్తుంటారు. కొందరు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారు ఎండకు అవస్థ పడకుండా జీడబ్ల్యూఎంసీతో పాటు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవి. ఈ చలివేంద్రాలు దాహం తీర్చితే హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ లాంటి ప్రాంతాల్లోని చెట్లు సేద తీర్చేవి. వీటితో పాటు 4 ఏళ్ల కిందట జీడబ్ల్యూఎంసీ సహకారంతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ వారు ఎనీ టైం వాటర్ పేరుతో తాగునీళ్లు అందించేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా కనుమరుగైపోయాయి. ఒకప్పుడు మండే ఎండల్లో చలివేంద్రాలు తమ దాహాన్ని తీర్చేవన్నారు పబ్లిక్. అధికారుల ముందు చూపు లేని కారణంగా ఎండలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రయాణికులు, పాదచారులు, విద్యార్థులు ఖచ్చితంగా వెంట వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తున్నారు. ఈసారి విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. మార్చిలో ఇంతవరకు ఉన్నాయంటే ఏప్రిల్, మే బాగా తీవ్రత బాగుంటుంది. గతంలో చలివేంద్రాలు బాగా ఏర్పాటు చేసేది దాతలు. ఇప్పుడు నగరంలో ఎటు చూసినా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మెయిన్గా మన వరంగల్ నగరంలోకి వచ్చే వరకు, పబ్లిక్ గార్డెన్లోకి వచ్చే వరకు ఫ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేసేది గతంలో. ఈసారి ఆ సౌకర్యం కూడా లేదు. ఎక్కడెక్కడ బాటసార్లు వస్తారు, ప్రయాణికులు వస్తారు. తాగునీరుకు చాలా ఇబ్బంది ఉన్నది. నగరపాలక ఇది ఏర్పాటు చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. చలివేంద్రాలు బాగుండే ఫస్ట్ అడుగున ఒక ప్రతి సెంటర్లల్లో కుండలు పెట్టుడు, కూలర్లు పెట్టుడు అట్లుండే. ఈసారి దాతలు కూడా ఎవరు ముందుకు రావట్లే. ఏడ చలివేంద్రాలు ఒక కుండ కూడా కనబడతలేదు. మెయిన్గా ఇట్లాంటి పబ్లిక్ గార్డెన్లో కూడా ఎంట్రెన్స్లో ఫ్రిడ్జ్ ఉండే. లాస్ట్ ఇయర్ మంచిగా కూలింగ్ వాటర్ ఉండే. ఈసారి అది ఖరాబ్ అయింది. దాన్ని రిపేర్ చేసేటోడే లేడు. నీళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది ప్రస్తుతం. దీంట్లో ఇక ఈ 3 సిటీస్లో కూడా నేనైతే ఏడ చలివేంద్రాలు అయితే చూడలే. ఈ సంవత్సరం ఏడ ఒక కుండ లేదు, ఒక టెంట్ లేదు, ఏమి లేదు. బాగా నీళ్లకు బాగా ఇబ్బంది అవుతాం. మరి అధికారులు, రాజకీయ నాయకులు మరి దేని మీద దృష్టి పెడతాలో ఏమో తెలియదు. కానీ నీళ్ళకైతే చలివేంద్రాలు అయితే అస్సలు ఏడ కనబడతలేవు. ఇప్పుడు అసలే ఎండలు చాలా ముదిరిపోయినాయి. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఏప్రిల్. ఈ ఏప్రిల్, మే నెలలో ఇక జనాలు బయటకు వచ్చే వశం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఎండలు చూస్తుంటే. కానీ ఒకప్పుడు బయట ఎక్కడ చూసినా కిలోమీటర్కి, హాఫ్ కిలోమీటర్కి ఒక చలివేంద్రం ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ, కొందరు స్వతహా ఏంటంటే దారిన పొంటి పోయే వాళ్ళకి దాహం తీర్చే విధంగా ఇదొక పుణ్యమైన విధంగా భావించి వాళ్లకు చలివేంద్రాలు అనేది ఏర్పాటు చేసేది. ఇప్పుడు పోయిన సంవత్సరం అంతకుముందు ఇట్లా ఏర్పాటు చేసేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా చలివేంద్రాలు లేవు, ఏం లేవు. కనీసం గవర్నమెంట్ అయినా కిలోమీటర్కి ఒకటి చలివేంద్రాలు అంటే ఏర్పాటు చేసే మాలాంటి వాళ్లకు బయటకు వస్తే దాహం కూడా తీరుతుంది. ములుగు ఏజెన్సీలో మంత్రి సీతక్క చొరవతో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా కేంద్రానికి వచ్చే వారికి ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సీతక్క. మరి మండల హెడ్ క్వార్టర్లలోకి వచ్చినటువంటి వివిధ గ్రామాల ప్రజలకు కూడా మంచినీటి సౌకర్యం అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా ములుగు జిల్లా కలెక్టర్ గారు ఈ రకంగా చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఇలా మరి చలివేంద్రాలు నిర్వహించి మరి వివిధ పనుల నిత్యం వచ్చేటువంటి ప్రజలకు కూడా మంచినీరును అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు మొట్టమొదటిసారి ములుగు నియోజకవర్గ కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. మున్సిపల్ అధికారులు స్పందించి వరంగల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం.